ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎందుకో తెలీదు, భూమిని ఇంటి నుంచి బయటికి పంపించేయాలన్న ఆలోచనే నాకు నచ్చడం లేదు. అప్పుడే పుట్టిన సొంత కూతుర్ని రోడ్డు మీద పడేసి వస్తున్న ఫీలింగ్ వస్తుందా పూర్వ? చూడు, ఈసారి ఎవరైనా నాకేదైనా అఫైర్ ఉందన్న మాట వినిపిస్తే వాళ్ళని నా కాళ్ల దగ్గర పడేసి సాక్ష్యం చూపించమని నేనే వాళ్ళని నిలదీస్తాను. బావా బావా, ఒకసారి పుకారు పుట్టాక లోకం అంతా పాకిపోతుంది. ఎంతమందినని మనం నిలదీయగలం చెప్పు? మన చర్యలతోనే మన మీద పడ్డ నిందల్ని మనం మాపుకోవాలి బావా. సరే, భూమిని ఎక్కడికి పంపించొద్దు బావా, మన దగ్గర ఉంచుకుందాం, ప్రేమగా చూసుకుందాం. పోనీ ఒక పని చేద్దామా? ఈ ఆస్తంతా నక్షత్ర పేరు మీద రాసేద్దాం. నిజంగా భూమి నీకు పుట్టింది అయితే మొత్తం ఆస్తంతా నక్షత్ర పేరు మీద రాసుండేవాడివి కాదు కదా, భూమి పేరు మీద ఆస్తి రాసుండేవాడు కదా. అలా రాయలేదు అంటే భూమి శరత్చంద్ర గారి ఎఫ్ఐఆర్ కి పుట్టింది కాదు కదా. ఇదే కేవలం పుకారేనని లోకం మొత్తం నమ్మడం మొదలు పెడుతుంది. అవునా పూర్వ, ఈ ఐడియా ఏదో బాగుంది. లోపల ఏం మాట్లాడుకుంటున్నారో అస్సలేమీ వినిపించటం లేదు. అపూర్వ లోపలికెళ్ళి చాలాసేపు అయింది. తను బయటకొచ్చి ప్లాన్ సక్సెస్ అయిందని ఒక్క మాట చెప్తే బాగుంటుంది. అపూర్వ, నీకు తెలుసు కదా, ఈ ఆస్తంతా శోభాచంద్రది. నాకు శోభకి పుట్టిన కూతురు ఎక్కడో బ్రతుకుందని శోభానే చెప్పింది కదా. శోభ, నువ్వు నా బిడ్డ కోసం వచ్చాను. ఇంకెక్కడుంది? ఆ రోజు ఆ మంటల్లో నీతో పాటే నా బిడ్డని నేను కాపాడుకున్నాను. మన బిడ్డ బతికే ఉందా? ఉంది. అలాంటప్పుడు మనం నక్షత్రకి ఈ ఆస్తిని రాసి ఇవ్వలేం కదా. ఎప్పుడో చనిపోయిన అక్క ఇప్పుడొచ్చి తనకి పుట్టిన కూతురు బతికే ఉంది అని చెప్తే నీకు నమ్మాలనిపిస్తోందా బావా? చూడు, ప్రస్తావన నా నమ్మకమో అపనమ్మకమో కాదా పూర్వ, ఆశ. నిజంగానే బ్రతుకుందేమో వస్తుందేమో అన్న ఆశ. కొన్నాళ్లు చూద్దాం. ఒకవేళ రాకపోతే నువ్వు చెప్పినట్టే ఆస్తంతా నక్షత్రాకే రాసిచ్చేద్దాం. అలాగే బావా.
ఛ, మళ్ళీ నేను ఇంటికి ఇలా రావాల్సి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. ఇంటికి రమ్మంటే రానంటుంది. తను రాను అంటే నువ్వే వెళ్ళాలి. నా చావుని చూడాలనుకున్న ఆ ఇంటికి నేను వెళ్ళాలా? నీ చావు నాపినా మన మనిషి కూడా అదే ఇంట్లో ఉంది. మన అనుకున్న వాళ్ళని కలవాలి అనుకున్నప్పుడు కాదు అనుకున్న వాళ్ళని దాటుకుంటూ వెళ్ళాలన్నయ్య. హలో హలో అన్నయ్య, చెప్పు పూరి. భోంచేయలేదు కదా, కనీసం ఫ్రూట్స్ అయినా తింటావని నీ రూమ్కి ఫ్రూట్స్ తీసుకొచ్చాను. ఎక్కడున్నావు? భూమి కోసం వచ్చాను. భూమి కోసమా? ఈ టైంలో ఎందుకెళ్ళావు? వెళ్ళమని నువ్వే కదా చిలకలా చాలా పెద్ద పెద్ద పదాలు పలికావు. ఇప్పుడేంటి టైం చూసుకోవాలంటున్నావు? వాళ్ళు చూస్తే మళ్ళీ పెద్ద గొడవలైపోతాయి. ఇంతకీ నువ్వు గోడ దూకి లోపలికి వెళ్ళావా? హలో, దొంగలా గోడ దూకి వెళ్లాల్సిన కర్మ నాకేం పట్టింది? మరి ఎలా వెళ్ళావు? ఇంకా వెళ్ళలేదు. ఇప్పుడు వెళ్తాను. అన్నయ్య, నీకు భూమితో మాట్లాడాలనుంటే మళ్ళీ గొడవలు జరగకుండా ఉండాలి అంటే నువ్వు గోడ దూకి పిల్లిలా వెళ్ళి మాట్లాడొచ్చేసాయి, లేదంటే వెనక్కొచ్చేసాయి. నేను పులినే, పిల్లిలా వెళ్ళడం ఏంటి? అబ్బచ్చా, ఇందాక బాలకృష్ణలా మాట్లాడి ఇప్పుడు బ్రహ్మానందంలా కామెడీ చేస్తున్నావేంటి? చూడు, ఎలా వెళ్ళాలో, భూమిని కలిసి ఎలా మాట్లాడి రావాలో నేను చూసుకుంటాను. నువ్వు పడుకో, ఫోన్ పెట్టు. అన్నయ్య, అది భూమిని వెళ్ళి కలవమంటే రేపెళ్ళి కలవచ్చుగా. ఇంత అర్ధరాత్రి పూట వెళ్ళి కలవాలా? మా అన్నయ్యలో ఏదో మార్పు వచ్చింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.